ఇవేంటి ఎలా ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఉసిరిగాయలతో చేసిన ఆమ్లా క్యాండీ. ఇవి టేస్ట్ చేస్తే అస్సలు ఆమ్లా క్యాండీ లా ఉండదు, ఎందుకంటే దీంట్లో కలిపిన డిఫరెంట్ ఐటమ్స్ వల్ల ఒగరు లేకుండా డిఫరెంట్ టేస్ట్, అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఈ క్యాండీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు అవర్ స్టైల్ సునీత. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను. దీంట్లో నీళ్ళు పోసుకున్నాను. ప్రెషర్ కుక్ చేసుకోవాలి కదా, సో ఇట్లా పర్ఫరేటెడ్ ప్లేట్ పెట్టుకొని శుభ్రం చేసుకున్న 1/2 kg ఉసిరికాయలను వేసుకొని కొద్దిగా పోసుకుందాం. మళ్ళీ తలకాయ నొప్పి, నీళ్ళు తక్కువనేంటి. ఓకే, ఇప్పుడు చక్కగా మూత పెట్టుకొని 2 విజిల్స్ ఇప్పించుకుందాం. దీంట్లోకి నేను రిఫైన్డ్ షుగర్ వాడకుండా పటిక బెల్లం వాడుతున్నాను. ఈ పటిక బెల్లం కొంచెం పెద్దగా ఉంటే సైజు, వాటిని కొంచెం కచ్చాపచ్చ దంచండి, ఎందుకంటే బ్లేడ్ పాడవకుండా ఉండడానికి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా చేసుకున్నవి ఇలా క్రిస్టల్స్ దొరికినా మీకు పర్వాలేదు. సో మనం 1/2 kg ఉసిరికాయలకి 1/2 kg పటిక బెల్లం తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు పౌడర్ ఫామ్లో మనం గ్రైండ్ చేసుకుందాం. అచ్చంగా ఉసిరికాయలతో క్యాండీ చేస్తే కొంచెం ఒగరుతనం వస్తుంది. సో దాని యొక్క టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి, అదే కాకుండా ఇంకొక టేస్ట్ ఇస్తున్నాను దీంట్లో. ఎలాగూ పిల్లలకి సి విటమిన్ ఇస్తున్నాం కదా, దాంతోపాటు చిన్న పిల్లలే ఈ మధ్యలో భూతద్దాలు పెట్టుకుంటున్నారండి. సో దాంతోపాటు చక్కగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అదే కాకుండా విటమిన్ ఏ కంటికి కూడా మంచిది. కంటికి ఈ క్యాండీ అసలు నిజంగా చెప్పాలంటే. సో ఇలా కొంచెం ఆ ఒగర్దనం తగ్గిస్తుంది దీంట్లో ఉన్న స్వీట్నెస్ తోటి. సో ఒక 3 చిన్న సైజు క్యారెట్లు తీసుకొని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, బౌల్లో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ముక్కల్ని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం దాంట్లో. జార్లో కొద్దిగా వాటర్ వేసుకుంటే దాంట్లోని ఒక రసం బయటకు వస్తుంది. ఓకే, వచ్చిన క్యారెట్ రసాన్ని ఇలా స్ట్రైనర్ పెట్టైనా ఉంచుకోండి, లేదా క్లాత్లో పెట్టి పిండుకోండి, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. అలాగే 2 ఆరెంజెస్ యొక్క రసాన్ని కూడా తీసుకుందాము. మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఇది కూడా సి విటమిన్ కదా, అసలు ఎంటైర్లీ చేంజ్ చేస్తుంది ఫ్లేవర్ని. అసలు క్యాండీ లాగా, ఉసిరికాయ క్యాండీ లాగా అనిపించదు. పిల్లలకి ఇష్టంగా తింటారు, అసలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు కూడా, అంత బాగుంటుంది. మనకి ఉసిరికాయ పులుపు కొంచెం ఒగరు ఉంటుంది, పులుపు కొద్దిగా తక్కువ కదా, కానీ ఈ స్వీట్నెస్, ఆరెంజ్ స్వీట్నెస్ అండ్ ఫ్లేవర్ భలే డామినేట్ చేసి చాలా బాగుంటుంది. ఓకే, 2 కాయలు సరిపోతాయి మనకి 1/2 kgకి. మీరు కావాలనుకుంటే ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు కూడా, కానీ ఎక్స్ట్రా లిక్విడ్స్ యాడ్ చేస్తున్నారు కదా, ఎంత ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటుంటే అంత కుకింగ్ టైం పెరుగుద్దన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. గింజలు ఆ పల్ప్ అది రాకుండా స్ట్రెయిన్ చేసుకోండి ఖచ్చితంగా. గింజలు ఉంటాయి కదా, అయిపోయింది, రెడీ అయిపోయింది, కుక్ అయిపోయినాయి. చూడండి చక్కగా విచ్చుకున్నాయి. ఏం లేదు, ఈజీగా వీటన్నిటిని ప్లేట్లో వేసుకొని ఒక స్పూన్తో ఇలా అంటే చాలు, అన్నీ విచ్చుకుంటే అప్పుడు చల్లారినాక మనం చక్కగా గింజలు తీసేయండి. ఇలా గింజలు తీసేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా ప్యూరే చేసుకుందాం. ఇంత సాఫ్ట్గా ప్యూరేలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఈ ప్యూరే చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న క్యారెట్ జ్యూసు అండ్ ఆరెంజ్ జ్యూసు, పటిక బెల్లం పౌడర్. సో 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి 1/2 కిలో పటిక బెల్లం తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు అలాగే దీంట్లో కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా స్వీట్ వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ పడాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇదిగోండి కొద్దిగా సాల్ట్. ఓకే, నా ఇదంతా కలిపేసుకుందాం. ఇక్కడే మన కుకింగ్ ప్రాసెస్ మొదలవుతుంది, అంటే దగ్గరకు వచ్చే వరకు కొద్దిగా టైం పడుతుంది, పాకంలాగా రావాలి కదా. ఇప్పుడు దీంట్లో అసలైంది అల్లం రసం. నేను అక్కడ పక్కన పెట్టి ఉంచాను, చూసుకోలేదు. అల్లం రసం 2 ఇంచుల అల్లం రసాన్ని తీసి పక్కన పెట్టుకొని అది వేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగిస్తూ ఉండాలి. మంచి న్యాచురల్ కలర్స్ దీంట్లో, మనం ఏం ఎక్స్ట్రా ఏవి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యాడ్ చేయకుండా
మంచి కలర్కి వస్తుంది ఇది. ఇలా ఉడుతున్నప్పుడే మనము షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం పటిక వేసుకుందాం. పటిక లేకపోతే నిమ్మకాయ రసమైనా వేసుకోవచ్చు. ఇది ఏడ్ చేయకండి, ఇది వేయడానికి పటిక వేసుకోండి. కుత అంటది, జాగ్రత్తగా ఉండండి, మీద పడుతుంది. అందుకని నేను కాటన్ శారీ కట్టుకున్నాను ఈరోజు. ఇవి వచ్చిన ఆవిరి దీంట్లో పడే నీకండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కింద అడుగు దీని కన్సిస్టెన్సీని కొంచెం చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే 1 టీ స్పూను కార్న్ఫ్లోర్లో ఉండి కొద్దిగంత ఇలా వాటర్ వేసి కలిపి ఈ స్లరీని దీంట్లో వేయాలి. వెంటనే కలిపేసేయాలి ఇది వేసిన వెంటనే. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను నెయ్యి వేసుకుందాము. నాన్ స్టిక్లో కుక్ చేయడానికి ట్రై చేయండి. ఇదిగోండి గిన్నెను వదిలేస్తుంది కదా, ఇదిగోండి వదిలేస్తుంది, అప్పటి నుండి వదిలేస్తుంది, అయినా నేను కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని గ్రీజ్ చేసుకున్న ప్లేట్లోకి వేసుకుందాం. ఓకే, ఇలా దీన్ని మొత్తాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్లాటెన్ చేసుకొని చల్లారబెట్టేసేయండి. ఒక 30 to 45 minutes పడుతుంది చల్లారడానికి. ఎలా తెలుసుకోవాలి పాకం ముదిరింది అంటే కొంచెం ఇదిగోండి తీసుకొని చేతిలో ఇలా అంటే వేళ్ళలో ఉండైపోతుంది. ఇదిగోండి చూసారా, ఉండైపోయింది. చల్లారినాక అట్లకాడతో ఇలా లూజన్ చేసేసి బటర్ పేపర్ మీద వేసుకోవచ్చు, లేదా ఫస్ట్ కూడా బటర్ పేపర్ మీద వేసుకొని కూడా చేసుకోవచ్చు. వీటిని వర్టికల్గా కట్ చేసుకునే ముందు నైఫ్కి కొంచెం పౌడర్ షుగర్ రాసుకుంటే అతుక్కోదు, లేదా ఆయిల్ అన్నా రాసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా వస్తాయి, వర్టికల్గా వస్తాయి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న మీకు కావాల్సిన సైజులో బయట సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న పీసెస్ ఒకటికొకటిగా అతుక్కోకుండా ఉండాలంటే పౌడర్ షుగర్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసి కలిపి ఆ పౌడర్లో ఈ పీసెస్ని వేసి పెట్టుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని 3 to 6 months హ్యాపీగా తినేయచ్చు. ఉసిరికాయ అండి. అబ్బా వర్త్ ఇట్, కష్టపడ్డందుకు. అబ్బా అస్సలు ఉసిరిగా అని ఎవరు చెప్పలేరు దీన్ని. అబ్బా దాంట్లో మనం అన్నీ టేస్ట్ ఎన్హాన్సింగ్కి అన్నీ వాడాం కదా, క్యారెట్, ఆరెంజెస్, చాలా బాగుంది.